హలో హాయ్ నమస్తే యూట్యూబ్ ఫాలోవర్స్కి నా నమస్తే. సో నేను మీ ఇమామ్ని అలియాస్ హాజీ బాషా. ఈరోజు మన టాపిక్ కోళ్ళకి ఆనియన్ ఎలా తినిపించాలి. సో మీరు అనుకోవచ్చు ఆనియన్ తినిపోయడంలో గొప్పే ఉండదు, ఇదేదో కొత్త రకంగా చెప్తున్నాడే అనేసి అనుకుంటారు. కానీ అలా కాదండి. చాలామందికి తెలియని విషయము ఏమంటే ఎవరికైనా కొంతమందికి ఏమన్నా తెలిసి ఉండొచ్చేమో, కానీ చాలా వరకు తెలియదండి. సో ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి స్కిప్ చేయకుండా. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ప్లీజ్. సో చూడండి, ఈ ఆనియన్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైన ఈ విధంగా ఉంటుంది, ప్లస్ కింద ఈ విధంగా ఉంటుంది. ఈ ఆనియన్ పైన మనం ఇలా పొట్టు తీసేస్తాము. తీసేసిన తర్వాత ఇలాగా తీసుకున్న తర్వాత మనం దీనిపైన ఉండే దాన్ని బాగా చూడండి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చాలామంది తెలియని వాళ్ళు దీన్ని కూడా తినిపిస్తూ ఉంటారు. దీన్ని తినిపించకూడదండి కోళ్ళకి. ఇది ప్లస్ కింద ఇక్కడ ఉంటుంది ఇది, ఈ రెండింటిని మనం కోళ్ళకి తినిపించకూడదు. కారణం రీజన్ ఏమంటే ఇది చూడండి బాగా గమనించండి, కొంచెం బ్లాక్గా ప్లస్ చాలా హార్డ్గా తయారైపోయి ఉన్నది. అలాగే ఇక్కడ కూడా చూడండి కొంచెం బ్లాక్గా. అలాగే ఎర్రగడ్డ పైన ఆనియన్ పైన ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఏదైనా మరకలు ఉంటే అది కూడా అండి, దాన్ని నీళ్లతో బాగా కడిగి గుడ్డతో తుడిచి దాని తర్వాత మనము ఇలా కట్ చేసుకొని ఈ మధ్యలో ఉండే హార్డ్ భాగాన్ని కూడా కొంచెం డిలీట్ చేయాలండి. ఇది కూడా డిలీట్ చేయాలండి. ఈ విధంగా డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా కట్ చేసుకొని ఇలా మనం ఫీడ్ ఇవ్వచ్చు కోళ్ళకి. కానీ నేను చెప్పాను కదా ఇవి తినిపించకూడదండి అంటే, ఈ బ్లాక్ కలర్లో ఆనియన్ పైన ఉండేది కానీ ఇవి రెండు కానీ తినిపించకూడదండి, కోళ్ళకి రోగాలు వస్తాయి. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు నా అనుభవంలో ఇవి బ్లాక్గా ఉండేటివి ఆ మరకలు ఏందో మనం అనుకోవచ్చండి, కానీ వాటిల్లో బ్యాక్టీరియా ఉంటుందండి. ఖచ్చితంగా కోళ్ళకి డిజీజ్ అనేది స్ప్రెడ్ చేస్తాయి. సో మీరు కూడా జాగ్రత్తగా ఆనియన్ తినిపించాలంటే ఈ విధంగా కోసి మీరు తయారు చేసుకొని ఈ మధ్యలో గ్రీన్గా ఉండే దాన్ని కూడా మీరు తినిపించకూడదండి. అలాగే టమాటాలు కూడా అదే విధంగా మీరు కోళ్ళకు పెట్టాలంటే ఈ భాగాన్ని మీరు కోళ్ళకి వేయకూడదండి, దీన్ని కట్ చేసుకొని పారేయడమే మంచిది. సో టమాటాలు కోళ్ళకి అండ్ ఈ ఆనియన్స్ కోళ్ళకి చాలా మంచిదండి. తప్పకుండా నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.